కానీ ఇక్కడ అడగాలండి మిమ్మల్ని, మీరు చాలా సన్నిహితంగా ఉన్నారు నాకు తెలిసి గతంలో కేసీఆర్ గారికి, ఇది తెలంగాణ ఉద్యమం టైంలో స్టార్టింగ్ పాయింట్లో కానీ తర్వాత కానీ. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున మీరు చేసిన యాక్టివిటీ వల్ల అట్రాక్షన్ కూడా వచ్చింది ఓవరాల్గా తెలంగాణ ఉద్యమానికి, కేసీఆర్ చేసేటువంటి ఉద్యమానికి. అట్లాంటిది ఎందుకని ఒక వ్యక్తిగతమైన శత్రుత్వం ఉన్నట్టుగా అయింది తర్వాత అర్థం కాలేదు, చూసేవాడు కూడా అర్థం కాలేదు ఎవరికి. అది వాస్తవానికి అట్లాంటి వ్యక్తిగతమైన వాళ్ళ కోపం ఉంది, కానీ మా వైపు నుంచి మాకేం లేకుండే. కొత్త ప్రభుత్వము, కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వము, కొత్త పార్టీ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము నంబర్ 1 జాగ్రత్త పడ్డాం. ఉద్యమంలో కలిసి పనిచేసినాం కాబట్టి కొన్ని విషయాలైనా పంచుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి మనకు ఇబ్బంది ఏమి ఉండదు. ఏదైనా విషయాలు గతంలో మాదిరిగా కాకపోయినా కొన్ని ముఖ్యమైన విషయాలైనా ఎప్పుడైనా ప్రభుత్వం కలిసి మనకు తోచిన సూచనలు మనం చెప్పవచ్చు అనుకున్నాం. కానీ దాదాపు ఆ లింకులన్నీ కూడా గవర్నమెంట్ తనకు తానుగానే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు తమకు తాముగానే తెంచుకోవటం జరిగింది. మాకు అర్థమైన మేరకు ఏంటంటే, మేము ఈ ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ను ప్రశ్నించినాం. ఇది బాగాలేదు, తెలంగాణకు బాగా నష్టం చేస్తుంది, కరెంటు మనం వాడినా వాడకపోయినా సంవత్సరానికి 1000 కోట్లు చెల్లించాలనే ఒక దాంట్లో ప్రకరణ ఉండేది. అట్లాంటి ప్రకరణలు తెలంగాణకు భారం అవుతాయి, నష్టం చేస్తాయని మేము భావించి దానిపైన సమగ్రంగా సమీక్ష జరగాలని అడిగినాం. అట్లాగే మల్లన్న సాగర్ ప్రాజెక్టు దాని అంత పెద్ద విస్తృతమైనటువంటి ఒక జలాశయం అక్కడ అక్కర్లేదు, దాన్ని సమీక్షించి కుదించుకోగలిగితే భూసేకరణ భారం కూడా తగ్గుతుంది, రైతులకు కూడా మేలు జరుగుతుంది అని అదొకటి మేము సూచన చేసినాం. ఈ సూచనల వల్లనే ఒక ఘర్షణ ప్రభుత్వం మమ్మల్ని శత్రువులుగా చూడటం మొదలుపెట్టేది. అవి శత్రువులుగా చూడటం నుంచి మొదలుపెట్టి దాదాపు వాళ్ళు దాడికి దిగినరు. దాడి చేయటమే కాదు, ఆ తర్వాత ఇక మమ్మల్ని కార్యక్రమాలు చేయనీయలే. మేము ఎక్కడ బయలుదేరినా, బయటకు వచ్చినా, ఏదన్నా ప్రకటించినా ఆంక్షలు విధించి అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టిండ్రు, పోలీస్ స్టేషన్లో ఉంచిండ్రు తప్ప కార్యక్రమాలు మాత్రం మమ్మల్ని చేయనీయలేదు. అది జరిగిన వాస్తవం. టీఆర్ఎస్లో కూడా మీకు చాలామంది సన్నిహితులు అని చెప్పుకోదగ్గ వాళ్ళు, స్నేహితులు అందరూ ఉన్నారు, కలిసి పనిచేశారు కదా గతంలో. మరి వాళ్ళు కూడా ఎవరు జోక్యం చేసుకోలేదా, ఎందుకంత అవసరమే ఉంది ఇవన్నీ చేయడం అని అప్పట్లో? ఒకటి, మేము మా వైపు నుంచి ప్రయత్నం చేయలేదు దాంతో మాట్లాడటానికి. 2, వాళ్ళు కూడా అప్పటికే కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అందరూ కూడా ఒక దాడి చేయటం మొదలుపెట్టిండ్రు. ఇక అంతా జరిగిన తర్వాత వెనక్కి పోవటం వాళ్ళకు సాధ్యం కాదు, ముందుకు వెళ్ళటం నాకు సాధ్యం కాదు. అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి ఏర్పడటంతో ఇక దానిపైన ఇక మేము కూడా ప్రయత్నం చేయలేదు. ఇక ప్రయత్నం చేసిన ప్రయోజనం ఉండదనేది అర్థమైపోయింది కాబట్టి ఇక ఆ ప్రయత్నాలు వదిలిపెట్టి మేము ఏది చెప్పినా, మాకేం వ్యక్తిగతమైన కోపాలు లేవు, కోపతాపాలు లేనప్పుడు మనం ఎందుకు విరుచుకపడవలసిన అవసరం లేదు. మనం చెప్పవలసినవన్నీ మర్యాదపూర్వకంగానే చెప్పాలి. కాకపోతే ప్రజలకు అవసరమని భావించినటువంటి విషయాలకు పరిమితమై ఏదైతే ప్రజలకు మేలు చేస్తుందని మనం గట్టిగా నమ్ముతామో అట్లాంటి విషయాలపైన సూటిగా ప్రభుత్వానికి చెప్పవలసిన సలహాలన్నీ చెప్పాలి అని నిర్ణయించుకున్నాం. అది వాస్తవానికి ఆ పరిస్థితి ఆ రకంగా దారి తీసిన తర్వాత ఇక మేము ఏదైనా పత్రికాముఖంగా ప్రభుత్వానికి చెప్పటం మొదలుపెట్టినాం. తర్వాత ఇక మేము బయటికి వెళ్తే అరేంజ్ చేయటం, మీటింగు పెట్టుకుంటే పర్మిషన్లు నిరాకరించటం, గట్టిగా మీటింగ్ చేద్దామనుకుంటే గృహ నిర్బంధము, పోలీస్ స్టేషన్లో ఉంచటము, ఇవన్నీ జరిగినాయి. ఇంకా అది చాలా తీవ్రమైనటువంటి ఒక శత్రువులుగా వాళ్ళు మమ్మల్ని చూడటం ప్రారంభించారు. మనతో లేని వాళ్ళంతా మనకు శత్రువులే అన్న ధోరణితో వాళ్ళు వ్యవహరించటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ముఖ్య నాయకుడు దాడి చేయాలని నిర్ణయించుకున్నాడో దానివల్ల ఒక సంకేతం మిగిలిన క్యాడర్ కూడా పోతుంది కదా. మిగిలిన నాయకులకు కూడా స్పష్టమైన సంకేతం ఏంటంటే, ఇంకీయన మనవాడు కాదు, మీరు వీళ్ళతో సంబంధాలు ఉండవి. కానీ ఆ ప్రకటన ఎప్పుడైతే, ఆ సంకేతం ఎప్పుడైతే వారి నుంచి వచ్చిందో ఇక మిగిలిన వాళ్ళు ఎవరు కూడా నాతోని మాట్లాడటానికి వాళ్ళు కూడా ఇష్టపడలేదు. ఏదన్నా మాట్లాడితే కూడా ఎందుకు దగ్గర మా వెంట ఉన్న వాళ్ళకి
మా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు, రావద్దని చెప్పండి అని స్పష్టంగా పలకరి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇక మేము ప్రజలకు ఉద్దేశించి మాట్లాడటమే తప్ప ఇక పార్టీ నాయకులకు విషయాలు చేరవేయటానికి మాకు ఇక దారులన్నీ సంపూర్ణంగా మూసుకొని పోయినాయి. అది అప్పటి పరిస్థితి.